నమస్కారం. ఈరోజు మనం ఒక పురాతన గాథను లోతుగా విశ్లేషిద్దాం. ఇది వినడానికి ఆశ, ద్రోహం, హత్యాయత్నాలతో నిండిన ఒక నాటకీయ కథలా అనిపిస్తోంది. కాని ఇది అంతకు మించి మానవ స్వభావంలోని రెండు తీవ్రమైన కోణాల మధ్య జరిగే ఒక సంఘర్షణను మన కళ్లముందుంచుతోంది. నిజమే. ఈ కథలో ఇద్దరు ప్రధాన వ్యక్తులున్నారు. వారిద్దరూ బంధువులే, ఒకే మార్గంలో నడిచారు. కాని వారి దృక్పథాలు, వారి ఆశయాలు పూర్తి భిన్నం. ఒకవైపు ప్రశాంతతకు, జ్ఞానానికి ప్రతిరూపమైన బుద్ధుడు, మరోవైపు తీవ్రమైన ఆశ, అసూయ, అధికారదాహంతో నిండిన అతని సోదర సమానుడైన దేవదత్తుడు. ఈ ఇద్దరి మధ్య సంబంధమే ఈ కథకు పునాది. అంటే ఇది కేవలం మంచికి, చెడుకి మధ్య జరిగే పోరాటం మాత్రమే కాదు. ఒకే వాతావరణంలో పెరిగిన ఇద్దరు వ్యక్తులు తమలోని అహంకారాన్ని, తమలోని ఆశను ఎలా ఎదుర్కొన్నారు అనే దానిపై ఒక విశ్లేషణ. అవును. అదుపులేని ఆకాంక్ష ఒక వ్యక్తిని ఎంతటి పతనానికి తీసుకువెళుతోందో చూద్దాం. అదే సమయంలో క్షమ, కరుణ అనేవి ఎంతటి ద్వేషాన్నైనా ఎలా ఎదుర్కోగలవో కూడా పరిశీలిద్దాం. సరే, కథ ప్రారంభమయ్యే సందర్భం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రాజగృహ నగరం, రాజు బింబిసారుడితో సహా ఒక పెద్ద జనసమూహం. ఆ సభ మధ్యలో బుద్ధుడు ధర్మోపదేశం చేస్తున్నారు. అంతా ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో దేవదత్తుడు ఒక నాటకీయమైన అడుగు ముందుకు వేస్తాడు. అవును. ఆ జనసమూహం మధ్యలో నుండి దేవదత్తుడు లేచి నిలబడతాడు. అందరూ చూస్తుండగా బుద్ధుడి దగ్గరికి వస్తాడు. వచ్చి, భగవాన్, మీరిప్పుడు వృద్ధులయ్యారు, మీ వయసు పైబడింది, మీరు విశ్రాంతి తీసుకోవాలి అంటాడు. ఆగండి, అక్కడితో ఆపలేదు. ఈ భిక్షువుల సంఘాన్ని నాకొప్పగించండి, నేను దానిని నడిపిస్తాను అనడుగుతాడు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు. 3 సార్లు అడుగుతాడు. ఇక్కడ మనమొక క్షణం ఆగి ఆలోచించాలి. అతను ఉద్దేశమేంటి? నిజంగా బుద్ధుడిపై గౌరవంతో, ఆయనకు విశ్రాంతినివ్వాలనే సదుద్దేశంతో అడిగాడా? నాకైతే అలా అనిపించడం లేదు. ఎందుకంటే అతను ఈ అభ్యర్థనను ఏకాంతంగా చేయలేదు. సరిగ్గా అదే. రాజు, ప్రజలు, ఇతర భిక్షువులు అందరి ముందు బహిరంగంగా అడిగాడు. ఇది చాలా తెలివైన ఎత్తుపరిలా అనిపిస్తోంది. ఒకవేళ బుద్ధుడు ఒప్పుకుంటే అధికారం వస్తోంది. ఒప్పుకోకపోతే ఆయనను ప్రజల ముందు ఒక స్వార్థపరుడుగా, అధికారాన్ని వదులుకోలేని వ్యక్తిగా చిత్రీకరించవచ్చు. ఖచ్చితంగా. ఇది కేవలం బాధ్యతను కోరడం కాదు, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వేసిన ఒక బహిరంగ సవాలు. మరి బుద్ధుడి ప్రతిస్పందన ఎలా ఉంది? ఆయన దేవదత్తుడి ఊహకు తగ్గట్టే స్పందించారా? లేదు. ఆయన ప్రతిస్పందన చాలా తీవ్రంగా, సూటిగా ఉంది. 3వసారి అడిగినప్పుడు ఆయన ఎలా అన్నారు? దేవదత్త, చాలు, భిక్షువుల సంఘాన్ని పరిపాలించాలనే ఆశ పెట్టుకోకు. అంతటితో ఆగలేదు కదా, ఆయన ఇంకా కొన్ని కఠినమైన మాటలన్నారు. అవును. నేను ఈ సంఘాన్ని నా ప్రధాన శిష్యులైన సారిపుత్త, మొగ్గల్లానులకు కూడా అప్పగించను అన్నారు. ఓ, అంటే అత్యంత యోగ్యులైన వారికి కూడా ఇవ్వను అని చెప్పి. అవును. ఆ తర్వాత, అలాంటిది నీలాంటి పనికిమాలిన వాడికి, ఒక ఉమ్మిముద్దకు, ఖేలాసిక ఎలా అప్పగిస్తాను అన్నారు. ఉమ్మెనుద్ద, ఈ పదం చాలా పరుషంగా అనిపిస్తుంది. కరుణామూర్తిగా పేరుగాంచిన బుద్ధుడు అంత కఠినంగా ఎందుకు మాట్లాడారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. బుద్ధుడి మాటలు పైకి కఠినంగా అనిపించవచ్చు, కాని దాని వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశముంది. మొదటిది, దేవదత్తుడి అహంకారాన్ని, అతని తప్పుడు ఉద్దేశాన్ని అందరి ముందు బయటపెట్టడం. రెండవది, సంఘంలో నాయకత్వానికి అర్హత అనేది కోరికతో రాదు, యోగ్యతతో వస్తుందని స్పష్టం చేయడం. అందుకే సారిపుత్త, మొగ్గల్లానుల పేర్లను ప్రస్తావించారు. సరిగ్గా. దేవదత్తుడి స్థాయికి, వారికున్న వ్యత్యాసాన్ని ఆయన స్పష్టంగా గీతగీసి చూపించారు. ఆ బహిరంగ తిరస్కారణ, ఆ తీవ్రమైన అవమానం దేవదత్తుల్లో పగను రగిలించింది. అవును. అదే అతని పతనానికి మొదటి మెట్టు అయింది. సరే, ఆ అవమానం తర్వాత దేవదత్తుడు వెనక్కి తగ్గలేకపోయాడు. కాని బుద్ధుడు కేవలం తిరస్కరించి ఊరుకోలేదు. ఒక అసాధారణమైన చర్య తీసుకున్నారు. ఎంత ప్రమాదకరమైనవో బుద్ధుడు గ్రహించారు. అందుకే భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని నివారించడానికి ఆయన భిక్షువులను పిలిచి రాజగృహ నగరంలో దేవదత్తుడిపై ఒక బహిరంగ నింద ప్రకటన చేయమని ఆదేశించారు. దాన్ని పకాసినీయ కమ్మ అంటారు కదా? అవును. పకాసినీయ కమ్మ అంటే ఏమిటది? అది ఒక రకమైన బహిష్కరణ లాంటిదా? బహిష్కరణ కాదు, కాని ఒక బహిరంగ ప్రకటన. దాని సారాంశం ఏమిటంటే, గతంలో దేవదత్తుడి స్వభావం వేరు, ఇప్పుడు అతని స్వభావం వేరు. ఇప్పటినుండి దేవదత్తుడు మాట ద్వారా గాని, చేత ద్వారా గాని చేసే ఏ పనికి బుద్ధుడు ధర్మం,
లేదా సంఘం బాధ్యత వహించవు. అంటే దానికి కేవలం దేవదత్తుడే బాధ్యుడు అని చెప్పడం. అవును, ఇది ఒక సంస్థ తనను తాను ఒక తప్పుడు వ్యక్తి నుండి వేరు చేసుకునే ప్రక్రియ. ఇది నాకెలా అనిపిస్తోందంటే ఒక పెద్ద వ్యవస్థ తనను తాను ఒక వ్యక్తి తప్పుల నుండి కాపాడుకునే ప్రయత్నంలాగా. అవును, ఒక రక్షణ కవచం లాంటిదనమాట. ఆ వ్యక్తి చర్యలు అతనివి, మావి కావు అని స్పష్టం చేయడం. అంటే బుద్ధుడు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక గురువుగా మాత్రమే కాకుండా ఒక సంస్థాగత నాయకుడిగా కూడా వ్యవహరించాడు. ఖచ్చితంగా. ఇది నాయకత్వంలో ముందు చూపుకొక అద్భుతమైన ఉదాహరణ. ఒక వ్యక్తి పనుల వల్ల మొత్తం వ్యవస్థ పోకూడదని ఆయన భావించాడు. అయితే ఆధ్యాత్మికంగా ఓడిపోయిన దేవదత్తుడు ఇప్పుడు మరో మార్గాన్నెంచుకున్నాడు. అవును, రాజకీయాలను ఆశ్రయించాడు. అతను నేరుగా యువరాజు అజాతశత్రువు దగ్గరకు వెళ్లాడు. ఎందుకు? అవమానంతో రగిలిపోతున్న దేవదత్తుడు అజాతశత్రువులోని అధికార దాహాన్ని గుర్తించాడు. అతని మనస్సులో విషబీజాలు నాటుతూ, పూర్వం మనుషులు ఎక్కువ కాలం బ్రతికేవారు, ఇప్పుడు ఆయుష్షు చాలా తక్కువ, నువ్వు యువరాజుగానే చనిపోయే ప్రమాదముంది అని రెచ్చగొడతాడు. అంతటితో ఆగకుండా మీ తండ్రిని చంపి రాజువవ్వు, నేను బుద్ధుడిని చంపి బుద్ధుడిని అవుతాను అని ప్రేరేపిస్తాడు. ఈ సంభాషణ దేవదత్తుడి మానసిక స్థితిని స్పష్టంగా చూపిస్తుంది. అతను కేవలం సంఘానికి నాయకుడవ్వాలని కోరుకోవడం లేదు. ఏకంగా బుద్ధుడి స్థానాన్నే ఆశిస్తున్నాడు. మరి అజాతశత్రువు అతని మాటలకు ప్రభావితుడయ్యాడా? పూర్తిగా. అజాతశత్రువు తన తొడకు ఒక కత్తిని కట్టుకొని తండ్రిని చంపడానికి ప్రయత్నించి పట్టుబడతాడు. కాని ఆ తర్వాత జరిగిన సంఘటన మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అవును, రాజు బింబిసారుడు ప్రతిస్పందన ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం ఆగి ఆలోచించక తప్పడం లేదు. తనను చంపడానికి ప్రయత్నించిన కొడుకును ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు? కఠినంగా శిక్షిస్తాడు, కారాగారంలో బంధిస్తాడు. కాని రాజు బింబిసారుడేం చేశారంటే, మంత్రులతో సంప్రదించి నీకు రాజ్యమే కావాలంటే తీసుకో అని మొత్తం రాజ్యాన్ని అజాతశత్రువుకు అప్పగించేస్తాడు. ఇది అపారమైన కరుణ లేక రాజకీయ బలహీనత? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రశ్న శతాబ్దాలుగా చర్చించబడుతూనే ఉంది. రాజకీయ కోణం నుండి చూస్తే ఇది ఒక తప్పుడు నిర్ణయం. హింసకు తలొగ్గినట్టవుతోంది గదా. అవును, కాని బుద్ధుడి బోధనల దృష్ట్యా చూస్తే ఇది అహింస, అపరిచిత్తతకు పరాకాష్ఠ. అధికారం కోసం రక్తపాతం జరగకూడదని ఆయన భావించి ఉండవచ్చు. సరే, కారణం ఏదైనా దేవదత్తుడి ప్రణాళిక ఫలించింది. ఇప్పుడు అజాతశత్రువు రాజు. అంటే దేవదత్తుడికి ఇప్పుడు రాజకీయ అండ దొరికింది. ఇక తన పగలోని తదుపరి అత్యంత భయంకరమైన అంకానికి శ్రీకారం చుట్టాడు: బుద్ధుడిని హత్య చేయడం. అవును, ఇప్పుడతని వెనుక రాజు మద్దతుంది. అతను కొందరు సైనికులను పిలిచి బుద్ధుణ్ణి చంపమని ఆదేశిస్తాడు. అయితే అతని పథకం చాలా సంక్లిష్టమైనది. ఆ పథకం గురించి విన్నప్పుడు నాకే ఆశ్చర్యమేసింది. బుద్ధుడిని చంపడానికొక వ్యక్తిని పంపించడం, ఆ ఒక్కడిని చంపడానికి ఇద్దరిని, ఆ ఇద్దరిని చంపడానికి నలుగురిని, ఆ నలుగురిని చంపడానికి 8 మందిని. అలా ఒకరి తర్వాత ఒకరిని చంపి సాక్ష్యాలు లేకుండా చేయాలని ఒక పెద్ద వ్యూహం. ఇంత సంక్లిష్టమైన పథకం దేనికి? ఇది అతనిలోని తీవ్రమైన భయాన్ని, అపనమ్మకాన్ని సూచిస్తుంది. అతను ఎక్కడా దొరికిపోకూడదని, ఒక్క సాక్ష్యం కూడా మిగలకూడదని చూస్తున్నాడు. మరి ఆ మొదటి హంతకుడేం చేశాడు? అతను బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళాడు. కత్తి, ఢాలు, విల్లు, అంబులతో బుద్ధుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. కాని ఆయనను సమీపించగానే అతనిలో తెలియని భయం మొదలైంది. శరీరం బిగుసుకుపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. అది గమనించిన బుద్ధుడు ఎంతో ప్రశాంతంగా, మిత్రమా, రా, భయపడకో అని అంటారు. మిత్రమ్మా! తనను చంపడానికొచ్చిన వ్యక్తిని శత్రుగా కాకుండా మిత్రుడుగా సంబోధించడం. ఆ కరుణతో కూడిన పిలుపు అతనిలోని ద్వేషాన్ని, భయాన్ని కడిగివేసింది. అతను తన ఆయుధాలన్నింటినీ కిందపడేసి బుద్ధుడి పాదాలపై పడి, భగవాన్, నన్ను క్షమించండి అని వేడుకుంటాడు. బుద్ధుడు అతనిని క్షమించి ధర్మాన్ని బోధిస్తారు. క్షణాల్లో అతను బుద్ధుడి అనుచరుడుగా మారిపోతాడు. కథ ఇక్కడితో ఆగలేదు. అతని వెనుక ఉన్న మిగతా హంతకుల గతి ఏమైంది? బుద్ధుడు ఆ మొదటి వ్యక్తిని వేరే దారిలో పంపించాక మిగతా హంతకులందరూ ఒకరి తరువాత ఒకరుగా బుద్ధుడి వద్దకు వస్తారు. వారందరూ కూడా ఆయన బోధనలు విని వారిలోని హింసా ప్రవృత్తిని విడిచిపెట్టి ఆయన అనుచరులుగా మారిపోతారు. ఇది హింసను, అహింసతో, ద్వేషాన్ని కరుణతో ఎలా జయించవచ్చో చెప్పడానికి ఒక శక్తివంతమైన ఉదాహరణ. బుద్ధుడు కేవలం వారి చేతుల్లోని ఆయుధాలను తొలగించలేదు, వారి హృదయాల్లోని ద్వేషాన్ని తొలగించారు. ఒక ప్రయత్నం ఇంత దారుణంగా విఫలమైనప్పుడు
ఎవరైనా ఆలోచిస్తారు. కాని దేవదత్తుడు ఆగాడా? ఆగలేదు. ఆ అవమానం అతనిలోని పగను మరింత పెంచింది. ఈసారి తానే స్వయంగా రంగంలోకి దిగాడు. ఏం చేశాడు? గృద్రకూట పర్వతం కింద బుద్ధుడు నడుస్తుండగా చూసి పైన ఉన్న దేవదత్తుడు ఒక పెద్ద బండరాయిని ఆయనపైకి దొర్లిస్తాడు. ఈసారి నేరుగా తనే ప్రయత్నించాడు. మరి ఆ రాయి బుద్ధుడికి తగిలిందా? పూర్తిగా కాదు. ఆ పెద్ద రాయి దొర్లుకుంటూ వచ్చి 2 కొండల మధ్య ఇరుక్కుంటుంది. అయితే కాని ఆ తాకిడికి దాని నుండి ఒక చిన్న ముక్క విడివడి వేగంగా వచ్చి బుద్ధుడి పాదానికి తగులుతుంది. దానివల్ల ఆయన పాదం నుండి రక్తం కారుతుంది. అవును, గాయం చిన్నదే అయినా దాని పర్యవసానం చాలా తీవ్రమైనది. ఎందుకని? దేవదత్తుడు తనకు తానుగా కూడగట్టుకున్న మొదటి తక్షణ ఫలితాన్నిచ్చే కర్మ ఇది. దీన్ని ఆనంతరిక కమ్మ అని పిలుస్తారు గదా. అవును. ఆనంతరిక కొమ్మ అంటే అర్థమేమిటి? దాని ప్రత్యేకత ఏంటి? ఈ బోధనల ప్రకారం 5 ఘోరమైన నేరాలున్నాయి. తల్లిని చంపడం, తండ్రిని చంపడం, ఒక అర్హతుడిని చంపడం, దుష్ట ఉద్దేశంతో ఒక బుద్ధుని రక్తాన్ని చిందించడం, మరియు భిక్షువుల సంఘాన్ని చీల్చడం. అవును. వీటిలో ఏ ఒక్కటి చేసినా ఆ వ్యక్తి తన జీవితంలో ఎన్ని ఇతర మంచి పనులు చేసినప్పటికీ మరణించిన వెంటనే మధ్యలో ఏ ఇతర లోకానికి వెళ్లకుండా నేరుగా అత్యంత నిమ్నమైన నరకంలో పుడతాడని ఒక నమ్మకం. అంటే దేవదత్తుడి చర్య అంత తీవ్రమైనదిగా పరిగణించబడింది. అతని అహంకారం, అసూయ అతన్ని ఈ స్థాయికి తీసుకువచ్చాయి. మొత్తం కథను ఒకసారి తిరిగి చూస్తే, ఒకవైపు దేవదత్తుడి ఆవేశపూరిత వినాశకరమైన చర్యలు, మరోవైపు ప్రతి సందర్భంలోనూ బుద్ధుడు చూపిన ప్రశాంత కరుణామయ ప్రతిస్పందనలు. ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిజమే. దేవదత్తుడి కథ ఒక హెచ్చరిక లాంటిది. అదుపులేని ఆశ, గుర్తింపు కోసం ఆరాటం మరియు అహంకారం ఇవి ఒక వ్యక్తిని ఎంతటి ఉన్నత మార్గంలో ఉన్నా ఎంతటి పతనానికి తీసుకువెళ్తాయో ఇది చూపిస్తుంది. ఈ లోతైన విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలు కొన్నున్నాయి. అదుపులేని ఆకాంక్ష ఎంత వినాశకరమైనదో చూశాం. క్షమ మరియు కరుణ అనేవి ద్వేషాన్ని ఎలా నిర్వీర్యం చేయగలవో కూడా చూశాం. మరియు కొన్ని చర్యలు ఎంత తీవ్రమైన తక్షణ పర్యవసానాలను కలిగి ఉంటాయో కూడా ఈ కథ మనకు వివరిస్తుంది. ఈ చర్చను ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను మిగిల్చి వెళ్దాం. తప్పకుండా. ఈ కథలో బుద్ధుడు తీసుకున్న పకాసనీయ కమ్మచర్య అంటే దేవదత్తుడి పనులకు సంఘానికి సంబంధం లేదని బహిరంగంగా ప్రకటించడం, అది ఈ రోజుకి ఎంతో ముఖ్యమైనది. ఒక వ్యక్తి యొక్క తప్పుడు చర్య నుండి ఒక సమూహం లేదా ఒక సంస్థ తనను తాను కాపాడుకోవడానికి, అవును, తన ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ అలాంటి స్పష్టమైన గీత గీయడం అవసరం. ఈ పురాతన గాథ నుండి నేటి నాయకత్వం మరియు జవాబుదారీతనం గురించి మనమేమి నేర్చుకోవచ్చు? ఆలోచించండి.